ఇండియా మొత్తం రాజకీయాలు ఒక రకంగా ఉంటే తమిళనాడులో మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారు ప్రతి సాటర్డే ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి తన ప్రసంగాలు అయితే ఇచ్చుకుంటున్నాడు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో అతను సీఎంగా పోటీ చేస్తున్నాడు కాబట్టి. కాకపోతే నిన్న తిరుచిలో ఉన్న కరూర్ అనే ప్రాంతానికి అతను ప్రసంగం ఇవ్వడానికి అయితే వెళ్ళాడండి. ఆ ప్రసంగంలో తొక్కిసలాట జరిగి 39 మంది అయితే చనిపోయారు. దీని మీద విజయ్ గారి స్పందన లేకుండా నైట్కి నైటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని చెన్నై వెళ్ళిపోయారంట. ఇది డిఎంకే వారి పార్టీ యొక్క వాదన. దీని మీద విజయ్ గారు ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. బట్ డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ గారు, అంటే ఇప్పుడున్న సీఎం గారు, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అదే అర్ధరాత్రి నైట్ 1 గంటకు బయలుదేరి తిరుచి వెళ్ళి తిరుచిలో ఉన్న కరూరు ప్రాంతంలో వైద్యశాలలో సందర్శించి క్షతగాత్రులందరికీ కూడా అతను వైద్య సేవలు అందే విధంగా అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. ఇప్పిస్తూ ఈరోజు మార్నింగ్ ఆయన ప్రకటించి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల దాకా ఎక్స్కేషన్ అయితే ప్రకటించారు. ఈ విషయం మీద ఈరోజు విజయ్ గారు స్పందిస్తూ, నేను 20 lakhs ప్రకటిస్తున్నాను ప్రతి పర్సన్ మీద అని చెప్పారు. కాకపోతే విజయ్ గారి దగ్గర ఉన్న ఏదైతే ఈ పొలిటికల్ టీం ఉందో ఆ పొలిటికల్ టీం సరిగ్గా లేకపోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు డబ్బులు కదండి ఇవ్వాల్సింది. ఆ ప్రదేశంలో ఉన్న క్షతగాతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేస్తే ఖచ్చితంగా మీ పార్టీ యొక్క బరువు కానీ బలం కానీ పెరుగుతాయి. బట్ ఇప్పుడు మీరు 20 lakhs ఇవ్వడం వల్ల ఏం ఉడిగేది లేదు. కాకపోయినా మీకు ఒక బ్యాడ్ రిమార్క్ అయితే పడుతుంది, మీ పార్టీకి కూడా బ్యాడ్ రిమార్క్ పడుతుంది. ఈ చిన్న లాజిక్ పాపం విజయ్ గారికి ఆ టీం సరిగ్గా అడ్వైజ్ ఇవ్వలేదేమో. బట్ ఇప్పుడు ఈ కోణంలో డిఎంకే పార్టీ ఫుల్ స్ట్రాంగ్గా ఉంది, టీవీకే పార్టీ ఫుల్ లాస్లో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ న్యూస్ ఏ విధంగా టర్న్ తిరిగి టీవీకేకి బలం చేకూరుస్తుందా లేకపోతే లాస్ చేకూరుస్తుందా అనేది చూడాలి మరి.